హలో అండి. ఈ వీడియోలో మనం SQL లోని delete స్టేట్మెంట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. So delete statement is used to remove one or more rows from a database table. It is a part of data manipulation language DML and it allows you to modify the data in a table by removing specific records that match the certain conditions. So if you want to delete all rows from the table, you can use just a delete statement without the where class. Be cautious, it will remove all the data from the table. ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, టోటల్ అమౌంట్ ఉంది. సో ఇక్కడ ఆర్డర్ డేట్ అనే కాలం లో 3rd August 2023 అనే డేట్ నా కరెంట్ డేట్. సో ఈ టుడే డేట్ 3rd August 2023. సో నేను డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టేబుల్, ఈ ఆర్డర్స్ అనే టేబుల్ నుంచి ఆర్డర్ కాలం లో నేను ఈ వాల్యూని డిలీట్ చేస్తాను. సో అంటే ఈ రోని డిలీట్ చేస్తున్నాను. దానికి క్వెరీ ఎలా రాస్తామంటే delete from orders where order date is equals to డైరెక్ట్ గా ఈ డేట్ వాల్యూ అయినా ఇవ్వచ్చు. ఇది కరెంట్ డేట్ కాబట్టి నేను కరెంట్ డేట్ అనే ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. సో కొటేషన్స్ తీసేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే సో ఇప్పుడు మనం SQL సేఫ్ అప్డేట్స్ ని డిసేబుల్ చేయాలి. సెట్ SQL సేఫ్ అప్డేట్స్ is equals to 0. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే SQL సేఫ్ అప్డేట్స్ అనేది డిసేబుల్ అవుతుంది. దెన్ ఈ క్వెరీని రన్ చేద్దాం. ఇప్పుడు ఆర్డర్స్ అనే టేబుల్ రన్ చేస్తే మనకు 3rd August 2023 ఉన్న డేట్ రిమూవ్ అయిపోయింది. సో ఆర్డర్ ఐడి 21 ఈ రో రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఒక చిన్న కాంప్లెక్స్ క్వెరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు టుడే డేట్ వచ్చేసి 3rd August 2023. సో నేను 3rd August 2022 వరకు మాత్రమే నాకు రికార్డ్స్ కావాలి టేబుల్లో. 3rd August 22 నుంచి 3rd August 23 వరకు ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ చేసేయాలి. అంటే నేను 1 year రికార్డ్స్ అంతా డిలీట్ చేసేస్తున్నాను. సో దానికి క్వెరీ ఎలా రాస్తామంటే ఫస్ట్ నేను టుడే డేట్, మనం కరెంట్ ఫంక్షన్ యూజ్ చేసి టుడే డేట్ ఏంటో తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు టుడే డేట్ నుంచి 1 year సబ్ట్రాక్ట్ చేస్తాను. అది ఎలా అంటే చూడండి, సెలెక్ట్ డేట్ సబ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఈ డేట్ సబ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కరెంట్ డేట్, టుడే డేట్ నుంచి ఇంటర్వెల్ వచ్చి 1 year. సో నేను ఇంటర్వెల్ 1 year ని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, సో ఈ డేట్ సబ్ అనే ఫంక్షన్ కరెంట్ డేట్ నుంచి 1 year ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుందంటే 3rd August 2022 వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా టేబుల్లో నుంచి 3rd August 2022 కంటే అబవ్ ఉన్న డేట్స్ అన్ని డిలీట్ చేసేస్తాను. సో అది ఎలా అంటే delete from orders table name. సో వేర్ క్లాస్ యూస్ చేసి వేర్ ఆర్డర్ డేట్ is greater than, సో ఆర్డర్ డేట్ ఈజ్ గ్రేటర్ దెన్ 3rd August 2022 ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో నేను ఈ క్వెరీ రన్ చేసినప్పుడు ఈ వాల్యూ వచ్చింది. సో నేను ఈ డేట్ సబ్ ఫంక్షన్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, సెమికోలన్. సో ఆర్డర్ డేట్ ఈజ్ గ్రేటర్ దెన్ 3rd August 2022 ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేద్దాం అండ్ ఆర్డర్స్ టేబుల్ ని డిస్ప్లే చేద్దాం. సో చూడండి 2023 అనే ఇయరే లేదు అండ్ 3rd July 2022 వరకు రికార్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆర్డర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకు 3rd August 2022 వరకు రికార్డ్స్ లేవు. అండ్ కండిషన్ లో మల్టిపుల్ కాలమ్స్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది ఎవరికైతే లెస్ దెన్ 100 ఉంటుందో ఆ రికార్డ్స్ ని కూడా నేను డిలీట్ చేస్తాను. సో ఈ క్వెరీలోని వేరే ఆర్డర్ డేట్ ఈస్ గ్రేటర్ దెన్ పర్టికులర్ డేట్ ఇచ్చాను. సో ఇంకో కండిషన్ ఇవ్వాలంటే ఆర్ టోటల్ అమౌంట్ ఈజ్ లెస్ దెన్ 100.
సో ఇప్పుడు ఈ క్వరీ రన్ చేద్దాం అండ్ ఆర్డర్స్ టేబుల్ ని డిస్ప్లే చేద్దాం. సో ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది 100 కంటే లెస్ ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో ఒకవేళ మీరు టేబుల్ నుంచి అన్ని రోస్ డిలీట్ చేయాలంటే మీరు వేర్ క్లాస్ యూజ్ చేయని అవసరం లేదు. జస్ట్ డిలీట్ ఫ్రమ్ ఆర్డర్స్ ని రన్ చేస్తే చాలు, అన్ని రోస్ డిలీట్ అయిపోతాయి. సో ఇది నేను రన్ చేస్తాను. ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్లో చూస్తే ఓన్లీ కాలమ్ నేమ్స్ ఉన్నాయి. సో రికార్డ్స్ ఏమీ లేవు. సో ఈ టాపిక్ లో డిలీట్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ డేటా యూజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.